నా పేరు కొత్తపల్లి కోట్లింగాచారి, నల్లవెల్లి గ్రామ మాజీ సర్పంచ్ని. మరి ఈరోజు బాధాకరమైనటువంటి విషయము, నా ఆప్తమిత్రుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ రోజున మనందరి నుండి విడిపోయిండు. అది చాలా దురదృష్టకరము. ఆయనే నర్సంపేట తాలూకాకు కానీ నల్లవెల్లికి కానీ అభివృద్ధి చేసిండు. ఆయన పార్టీకి కూడా కేసీఆర్కు కానీ కేటీఆర్కి కానీ ఉద్యమ కాలంలో 2001 నుంచి వెళ్ళి కూడా ఈ రోజు వరకు కూడా ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో పోలీసు దెబ్బలు తినుకుంటూ కూడా ఉద్యమాన్ని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. మరి ఆ రోజున ఉమ్మడి వరంగల్ జిల్లాకు జిల్లా అధ్యక్షునిగా కూడా ఆయనే పార్టీ కొరకు పనిచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. మరి కేసీఆర్కు సన్నిహితుడిగా వండుకుంటూ మరి ఇటు అభివృద్ధికి చాలా దగ్గర వండుకుంటూ అభివృద్ధి చేసి నల్లవెల్లి మండలాన్ని కానీ నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన ఆరోగ్యాన్ని ఆయనే కాపాడుకోలేకపోయిండు. గత 4-5 రోజుల క్రితం కూడా యశోద హాస్పిటల్కి పోయి మరి అన్ని పరీక్షలు చికిత్సలు చేయించుకునే క్రమంలో 2-3 రోజులు మరి హాస్పిటల్లో అడ్మిట్ అయితే బాగుంటుందని చెప్పని మరి డాక్టర్లు సలహాలు ఇచ్చినా కూడా మరి 2-3 రోజుల తర్వాత వచ్చి నేను అడ్మిట్ అయితే నా కాన్స్టిట్యున్సీలో చాలామంది చనిపోయినలు, పరామర్శించడానికి నాకు టైం లేదు అని చెప్పి మరి పరామర్శల కొరకు అని చెప్పి ఆయన రావడం వల్ల ఆయన అనారోగ్యానికి గురై ఈ రోజున మన అందరం లేకుండా పోయిండు. అది దురదృష్టకరం. దీన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మరి ఏదేమైనా కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పని కోరుకుంటున్నాను.